బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. పలు గ్రామాల ప్రజలు, నాయకులు వచ్చి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసి సమస్యలను విన్నవించారు. ఇందల్వై మండలంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. పలు కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. కామారెడ్డి జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును, ప్రజా సమస్యలపై అధ్యయనం చేసేందుకు 27 మంది కేంద్ర సెక్రటేరియట్ బృందం పరిశీలించింది. కలెక్టర్ జితేశ్వర్ పాటిల్ వీరితో సమీక్షించారు. జిల్లాకు చెందిన అంతర్జాతీయ బాక్సర్ నిక్కత్ జరీనాను ప్రముఖ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవచ్చని కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతిచ్చింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్తునూరుకు చెందిన రేకులవర్ శుభం గౌడ్ ఐఏఎస్ సాధించడంతో గౌడ్ సంఘం నాయకులు సన్మానించారు. శనివారం సందర్భంగా నగరంలోని అర్సపల్లి ఫీడర్ సబ్స్టేషన్లో 11 kV విద్యుత్ మరమ్మతుల కారణంగా D6 సెక్షన్ పరిధి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు ఏడీ ఈ చంద్రశేఖర్ తెలిపారు. ముప్కల్లో కబడ్డీ అకాడమీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరంలో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. జూకల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వాల కంటే ఈసారి వేగవంతంగా ధాన్యం కొనుగోలు నిర్వహించామని జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. కామారెడ్డి జిల్లాలో మిల్లలు త్వరగా ధాన్యం దించుకుంటేనే కొనుగోలు త్వరగా పూర్తవుతాయని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. వరంగల్ జిల్లాలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.